అమ్మ వినుకొండలో ఒక ఇష్యూ జరిగింది. ఉమ్, అది ఏంటో చెప్తా, ఫస్ట్ వినండి. చెప్పండి. 2022లో జరిగినటువంటి వ్యవహారం. ఉమ్, అప్పుడు అక్కడ ఎమ్మెల్యే బొల్ల, ఆయనకి ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఉంటాడు కదా, ఒక రౌడీ, ఉమ్, అనుకూలమైన రౌడీ. వాడే ఇతని అండదండలన్నీ చూసుకుంటాడు, అందరిని బెదిరింపులు సెటిల్మెంట్లు అన్నీ చేస్తాడు. ఆయనకి పోలీసులతో కూడా కొంచెం మంచి సంబంధాలు ఉంటాయి. ఆహా, ఆ రకమైన ఆయన కింద ఇద్దరు ఇంకా సబ్బు, వీడు మెయిన్ అయితే ఇంకా సబ్బు రౌడీలు ఉంటారు కదా, ఉమ్, సబ్ రౌడీలు ఇద్దరు ఉన్నారు. ఉమ్, జిలాని, ఇతని పేరు రషీద్. ఆహా, ఓ రోజు ప్రతి ఏటా వీళ్ళకి అక్కడ తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి, మొహరం ఉత్సవాలు గట్టిగా చేస్తారు. తిరునాళ్ళు అయిన తర్వాత అంత ఆఫ్టర్ పార్టీ ఉంటుంది కదా, మొత్తం పూర్తయిన తర్వాత ఉమ్, కూర్చొని మాట్లాడుకోవడం. అందులో ఒక లాడ్జ్లో కూర్చొని మాట్లాడుకున్నారు. లాస్ట్ టైం కంటే ఈసారి అంత బాగా రాలేదు, మొత్తం నువ్వే చేసావు. లేదు, నువ్వు అది తెచ్చి అక్కడ పెట్టడం వల్లే ఉత్సవం పాడే. లేదు, అసలు ఈ విగ్రహం ఉండడం వల్లే ఉత్సవం పాడే. ఉమ్, ఆ ట్రూప్ని తేవడం వల్లే విగ్రహం ఉత్సవం అట్లయింది. ఉమ్, మొత్తం నువ్వే చేసావు, మొత్తం నువ్వే చేసావు, నువ్వే 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 ఉమ్, అలా కొట్లాడుకున్నావు. ఉమ్, ఈ మెయిన్ డాన్ ఏం చేశాడంటే, రే సైలెంట్గా ఉండండి, జాగ్రత్త, ఏంటట్లా కొట్లాడుకుంటావు చెప్పాడు. ఉమ్, సర్లే, నువ్వు ఉన్నంతసేపు మేము సైలెంట్గా ఉంటాం, నువ్వు వెళ్ళాక మేము చూసుకుంటాంలే అని చెప్పేసి ఆయన వెళ్ళిన తర్వాత ఉమ్, వీళ్ళకి లొకేషన్ కావాలిగా మరి, ఫైట్ రెండు వర్గాలు. పాత గవర్నమెంట్ పశువుల హాస్పిటల్, వెటర్నరీ హాస్పిటల్ ఒకటి ఉంది, అక్కడ పడి ఉంది. అంటే ఇంకే రాజకార్యాలు చేసుకోవడానికి, గంజాయిలు కొట్టడానికి, కొట్లాడుకోవడానికి ఒక అనుకూలమైన ప్రదేశం. ఉమ్, వీళ్ళ ఇట్లాంటి వాళ్ళకి రెండు వర్గాలకి వెళ్ళారు, గొడవ పడ్డారు, కాలర్. ఈ జిలానీకి ఒళ్ళు మండింది, ఉమ్, బీర్ బాటిల్ పగల కొట్టేసి అవతలోని గొంతులో పొట్టలో పొడి చేసేది. అయ్యయ్యో, ఇలా జరిగింది. వాటిని హాస్పిటల్లో చేర్చేసి వచ్చి రషీద్కి చెప్పాడు, ఒరే నువ్వు అక్కడ గొడవ ఆపేశాక తాగేసి ఇంటికి వెళ్ళిపోయావు, కానీ గొడవ అక్కడ దాకా ఆగలేదు, ఇక్కడ దాకా వచ్చింది. ఉమ్, వాడు వచ్చి మనల్ని పొడి చేశాడు. అవును, అట్టెట్లా పొడుస్తాడు, ఏడవాడు, మనిషి చచ్చిపోతే ఎట్లా అని చెప్పి వీడి కోపంగా ఇంటికి వెళ్ళి, ఉమ్, ఒరే జిలాని బయటికి రా. ఉమ్, ఆ జిలాని లేడండి అని వాళ్ళ అన్నయ్య వస్తే వాడిని కొట్టాడు. ఉమ్, మా అబ్బాయి లేడని అమ్మ వస్తే వాడిని, ఆమెని కొట్టాడు. ఉమ్, వాళ్ళ డాడీని కొట్టాడు. ఇంట్లో ఎక్కడున్నాడు, ఎక్కడ దాచాడు అని చెప్పి ఇల్లంతా వెతికి సామాన్లు చిందరవందర చేశాడు. బయటికి వచ్చాక ఆయన బైక్ ఉంటే ఆయన బైక్ని తగలబెట్టాడు. ఉమ్, వచ్చాడు. ఈ జిలాని ఏమో వీడిలా మా ఇంట్లోకి వచ్చి రచ్చ చేశాడు అని ఆ డాన్కు చెప్పాడు. మరి నువ్వు చేసింది ఏమైనా బాగుందా, రాత్రి వాడిని ఎందుకు పొడిచావని ఇతను అన్నాడు. ఉమ్, సరే, పొడిస్తే వీడొచ్చి నన్ను పొడవాలి, కానీ ఫ్యామిలీ ఎందుకు లాక్కెళ్ళాడు, ఉమ్, అది కూడా తప్పే కదా, మరి ఆయన్ని కూడా మందలించవా. ఈయన ఏం చేశాడు అంటే, ఇతనికి రషీద్కే సపోర్ట్ చేశాడు. వాడు చేసింది కరెక్టే, నువ్వు చేసిన దానికే వాడు చేశాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందేమో అని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఉమ్, ఇట్లా మా ఫ్యామిలీ మీద దౌర్జన్యం చేశాడండి అని. ఉమ్, కరెక్టే, నిన్నటి నుంచి నీకోసం వెతుకుతున్నావు, పలానోడిని పొడిచింది నువ్వే కదా అని అటెంప్ట్ మర్డర్ కేసేసి నేను లోపలేసాను. ఉమ్, అంటే ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుకుని వాడు వస్తే లోపలేమని చెప్పాడు. ఉమ్, ఇతను జైలుకి వెళ్ళాడు. ఫ్యామిలీ చీ, సమాజం చీ, ఇక్కడ ఉద్యోగం పోయినట్టే, ఉమ్, అండ్ జైలుకి వెళ్ళొచ్చాడు, బైకు పోయింది, డబ్బులు లేవు. ఇంత పగ పెట్టుకొని ఏం చేశాడు, ఆ రషీద్ని ఒకరోజు చక్కగా చూసుకొని వైన్ షాప్ నుంచి వస్తుంటే కత్తి తీసేసి కొబ్బరి బొండం కత్తితో పొడిచి ఇష్టం ఉన్నట్టు చంపేశాడు. చేతులు కాళ్ళని తెగి రోడ్డు మీద పడిపోయి ఉమ్, చూసే వాళ్ళందరూ వీడియోలు తీశారు. ఓవరాల్ జరిగింది, ఈయన పగ తీర్చుకున్నాడు. ఉమ్, ఇప్పుడే అంటే అప్పటి పగ, ఈయన జైలుకి వెళ్ళి వచ్చాక ప్రభుత్వం మారింది. అప్పుడు ఆయన ఎక్కడ బొల్ల అని వైసీపీ మెంబర్, ఉమ్, ఇద్దరు వైసీపీలోనే ఉన్నారు. ఉమ్, ఈ పగ గొడవ వల్ల వాడు పోరా అనుకొని మొన్న ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళ డ్యూటీ అదే కదా, ఎలక్షన్ లో తిరగడం. ఉమ్, టీడీపీలో చేరి వాళ్ళతో కటిఫై. ఇప్పుడు టీడీపీ మనిషి వచ్చి మా వైసీపీ వాడిని చంపేశారు, ఉమ్, టీడీపీ వాళ్ళు మా వైసీపీ వాళ్ళని చంపేస్తున్నారు ఉమ్, అని సాక్షాత్తు జగనే వచ్చాక నిరాహార దీక్ష చేసి కూర్చున్నాడు. అయ్యో, జగనే, ఇంకెవ్వరు లేరు. అదేంటి? నిన్నటి నుంచి అదే నడుస్తుంది. ఆ, ఇప్పుడు ఫ్రెష్గా వార్త ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ షర్మిల గారు వచ్చి, ఉమ్, నట్టింట్లో నీ సొంత బాబాయ్, సాక్షాత్తు మీ నాన్నకి తమ్ముడైన అతను వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో సచ్చి శవమై ఉన్నాడు. ఉమ్, ఒంటి మీద గొడ్డలి పోట్లు కూడా ఉన్నాయి, ఉమ్, ఎవడో నరికాడని తెలుస్తుంది. ఉమ్, అప్పుడు ఎందుకు కూర్చోలేదు నిరాహార దీక్షకి? ఇప్పుడు ఎవరో నీకు అసలు సంబంధం లేని మంచి వైసీపీ అని తెలుసుకొని వచ్చి కూర్చున్నావు. ఉమ్, అప్పుడు కూడా టీడీపీ వాళ్ళ వల్లే నారాసుల రక్త చరిత్ర, టీడీపీ వాళ్ళే మా బాబాయ్ని చంపారని చెప్పి ఊరుకున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ముందు. ఉమ్, అప్పుడు ఎందుకు చేయలేదు ఈ నిరాహార దీక్ష, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని ఈవిడ కూడా ప్రశ్నించింది. ఉమ్. ఈ వ్యవహారం అంతా మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆ గొడవ గురించి మీ అభిప్రాయం ఏంటి? గొడవ గురించి అంటే, ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న మార్గమే ఆ మార్గం. అంటే అరాచకము
రాజ రాజకీయాల్లో అరాచకాలు ఎక్కువ జరుగుతాయండి. ఆ అరాచకపు చర్యలు చేయడానికి ఆ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దగ్గర ఏ, ఒక అసిస్టెంటు లేదా ఏమనాలో ఒక వ్యక్తి, రౌడీ ఆయనకి మరో ఇద్దరు సహాయకులు, బోల్డ్ మంది ఉన్నారు, అందులో ఒక ఇద్దరు వీళ్ళు దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకున్నాక ఒక ఆయన్ని గాయపరిచారు. ఇది కదా మీరు చెప్పింది. ఆ అరాచకపు జీవన విధానాన్ని ఎన్నుకోవడమే వాళ్ళు ప్రధానంగా చేసిన తప్పు. అటువంటి జీవన విధానం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అల్టిమేట్ రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఏదో రోజు ఎక్కడో గొడవ తప్పదు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగత కక్షలు ఉండవు, ఒకడి మీద ఒకడికి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి, కక్షలు అంతే. పరిస్థితుల వల్ల ఆ పరిస్థితులకు వీళ్ళు లొంగిపోయి, దానికి తోడు వాళ్ళకున్న దురలవాట్లు, ఆ దురలవాట్లకి తోడు ఆవేశము, కోపాలు, ఇవే అంటే టెంపరీ ఎమోషనల్స్. దట్ కైండ్ ఆఫ్ టెంపరీ ఎమోషనల్స్ ఇట్ విల్ లీడ్ దేర్ లైఫ్ టు స్పాయిల్. వాళ్ళ జీవితాలనే సర్వనాశనం చేసుకుంటున్నారు వాళ్ళే. వాళ్ళు నాశనం అవ్వడం కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా, లేకపోతే వాళ్ళ తల్లి ఏం తప్పు చేసింది, తండ్రి ఏం నేరం చేశాడు, ఇతను చేసింది కూడా తప్పే కదా. రషీద్ చనిపోయిన వాడు ఇప్పుడు ఈయన ఒక్క ఆయన పతివ్రత, ఆయన ఇంకోటి పతితుడు అంటల్లా. నేను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళు ఏం నేరం చేశారు? వీళ్ళిద్దరు కదా అరాచక కార్యక్రమాలకి పాల్పడుతున్నది. ఇంట్లో ఉన్నాడేమో అని వెళ్ళాలి, చూడాలి, వచ్చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు కొట్టాడు? వాళ్ళని కొట్టడమో, తిట్టడమో, హింసించడమో చేస్తే, అలాంటి దుష్ట చర్యలు చేస్తే ఈతగాడి ఆచూక్కి వాళ్ళు భయభ్రాంతులకు లోనయ్యి చెప్పేస్తారు అనే ఆశతో అతను చేశాడు. కానీ అది జరగలేదు. నిజంగానే లేడు ఇంట్లో. ఒకవేళ ఉన్నా కూడా జరిగేది కాదు. ఎందుకంటే ఎవరు మనిషిని వాళ్ళు రక్షించుకుంటారు కదా. చంపడానికి ఎవడో వచ్చాడు అంటే కాపాడుకుంటారు కదా. 100%. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచక చర్యల వల్ల వాళ్ళ కుటుంబాలకు కూడా తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఏం చేయాలి అంటే, వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైనా ఇలాగా ఈ రాజకీయాల్లో అరాచకపు శక్తులుగా వ్యవహరిస్తున్నారు అని తెలిసినప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్సు ఓ నమస్కారం పెట్టి, ఒరే నాయన నువ్వు మాతో ఉండద్దు, నువ్వు ఎక్కడైనా ఉండు, ఆ పార్టీ ఆఫీసులో ఉండు, లేదా వేరే ఇల్లు తీసుకొని ఉండు, మా దగ్గర ఉండకు. నీ వల్ల, నువ్వు తీసుకొచ్చే తగాదాల వల్ల మాకు ప్రాణానికి ప్రమాదము అని చెప్పి దూరం పెట్టాలి. వాళ్ళు ఇంట్లోనే ఉంచుకొని వాడు తెచ్చే డబ్బులు, వాడు తెచ్చేవన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ, వాడు తీసుకొచ్చి కార్లు, మేడలు ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ, మరి తేడా వచ్చినప్పుడు వాళ్ళు తిట్టారు, వీళ్ళు కొట్టారు అంటే ఎలా? అవే జరుగుతాయి. అందుకని ఈ అరాచకపు శక్తులుగా మారేటువంటి కార్యకర్తలు కొందరు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హెచ్చరికగా చెప్తున్న విషయం ఏమిటి అంటే, మీరు ఏ పార్టీకి పని చేసినా కూడా, ఏ వ్యక్తికి కూడా పని చేసినా కూడా, మీరు చేసేటువంటి పనులు అరాచకపు పనులు కాబట్టి దాని పర్యవసానం వన్ డే ఆర్ అదర్ డే యూ హ్యావ్ టు ఫేస్, అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో విల్ బలైపోతారు, తప్పదు. అంచేత అటువంటి జీవన విధానాన్నే ఎన్నుకోకూడదండి. వీళ్ళ వల్ల ప్రజలకు ఏమన్నా మేలు కలుగుతుందా? కుటుంబ సభ్యులకి అన్యాయము జరుగుతుంది. బయట కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటే వీళ్ళకి గౌరవం ఉండదు, మంచి మర్యాదగా చూడరు ఎవ్వరు. అదిగో వస్తున్నాడు రౌడీ అని భయపడిపోతారు. రెండోది, బయట జనాల్ని కూడా వీళ్ళు బెదిరించి అవి ఇవి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇటువంటి చెంచాల వల్ల ఈ వాళ్ళని పనిలో పెట్టుకున్నటువంటి వాడికి ఏం ప్రయోజనం ఉందో అతనికి తెలియాలి. కానీ ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ అధినాయకుడికి, ఆ పార్టీకి మాత్రం చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు ప్రతి పార్టీకి రావడానికి ఇటువంటి వాళ్ళే కారణము మేజర్గా.
కొంత వాళ్ళు చేసేటువంటి దుర్మార్గపు పనులు వీళ్ళ ద్వారా చేసేసుకుంటారు. అంటే వీళ్ళ చేత చేయించేస్తారు. వాళ్ళు అక్కడ పెద్ద మనిషిగా అలా ఉంటారు. పెద్ద మనిషి ముసుగు వేసుకొని ఆ మాస్కులో వాళ్ళు అలా ఉంటారు. పాపం మధ్యలో వీళ్ళు బలైపోతారు. అంచేత మీరు బలిపశువులు కాకండి. మీకెందుకండి, మీ జీవితం మీరు జీవించకుండా రాజకీయాలేంటి, మీరు కార్యకర్తలా ఏంటి కార్యం? మీరు చేసేది ఇవా? ఒకడు దోచుకోవడము, చంపుకోవడము, ఇవండి చేసేది? కార్యకర్తలు అంటే ఎవరు, ఎలా ఉండాలి? దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రతి పార్టీలోనూ ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఆ పార్టీకి సెక్రటరీ ఉంటాడు, ఏరియా వైజ్ ఆ పార్టీని చూసుకోవాల్సిన పెద్దలు ఉంటారు. వాళ్ళ కనుసన్నల్లో క్రమశిక్షణతో కూడిన రాజకీయ విధానాన్ని అనుసరించాలే కానీ ఇలాగా పార్టీ పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడనే సామెత, అలాగా పార్టీ పేరు చెప్పి వీళ్ళు దాష్టికాలు చేయడము, నేరాలు చేయడము, దోపిడీలు చేయడము, దందాలు చేయడము, దాన్ని ఏమంటారు, ఏదో విన్నాను నేను, సెటిల్మెంట్లు. ఏంటి వీళ్ళు సెటిల్మెంట్లు చేసేది? నీకు నాకు తెగట్లా మరి, అప్పుడు ఆయన వస్తాడు సెటిల్మెంట్. ఏంటి వీళ్ళు చేసేది? సెటిల్మెంట్ కాదు, వీళ్ళని బెదిరిస్తాడు, వాళ్ళని బెదిరిస్తాడు. ఏదో పిల్లి రొట్టె కథలాగా ఇద్దరి దగ్గర కూడా స్వాహా చేస్తాడు. ఇద్దరిలో ఎవరైనా కొంచెం మొండికేశారనుకోండి, వాళ్ళు మొత్తం తన్ని తగిలేసి అది మొత్తం వీళ్ళు లాగేసుకుంటాడు. ఇద్దరు కాకుండా కొన్ని సందర్భంలో జరుగుతాయి. అందుకని ఈ మిడిమిడి జ్ఞానంతో ఈ కార్యకర్తల్లో చాలా వరకు ఎలాంటి వాళ్ళు చేరతారంటే, నాకు తెలిసినంత వరకు చదువు సంధ్యలు ఉండవు, వాళ్ళకి ఇర్రెస్పాన్సిబుల్ మెంటాలిటీ, ఏపుగా పెరుగుతారు. కుటుంబంలో ఏ చిన్న పని చెయ్యరు వాళ్ళు. కుటుంబ సభ్యులు కొట్టుకెళ్ళి సరుకులు పట్టరా, కూరలు పట్టరా, నార్లు పట్టరా అంటే ఏ పని చెయ్యరు, ఇంటికి పనికిరారు. వాళ్ళు ఏమీ అభివృద్ధిని సాధించలేరు. కానీ వాళ్ళకి ఈగోలు ఉంటాయి, మేలు ఈగో. నాకేం తక్కువ, నేను అని మేసాలు మేలేసుకొని టిప్ టాప్గా ఉన్నంతలో అందరినీ హింసించి మంచి బట్టలు కొనుక్కొని వేసుకొని బైక్ కారు ఏదో వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఆ పెట్రోల్కి మెయింటెనెన్స్కి డబ్బులు కావాలి. అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ చేరిపోతారు. సార్ మీరు ఏం చెప్తే చేస్తానండి అని అక్కడ చేరిపోతారు. అది జిందాబాద్ అండి అని ఈ జెండానే బట్టలుగా కట్టుకొని, జెండాని తలపాగాలు కట్టుకొని, అబ్బో ఈ పిచ్చలో పరాకాష్ఠ చెందిన వాళ్ళని మనం టీవీలో రోజు చూస్తూ ఉంటాము పార్టీ సభలు జరిగినప్పుడు. ఈ రకంగా ఈ చీడపురుగులందరూ చేరి ఒక మంచి ఉద్దేశాలు, మంచి ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి పార్టీలు ఏవైనా ఉంటే వాటికి మచ్చను తీసుకువస్తారు. అది ఎటువంటి మచ్చ? కడిగితే పోదు, తుడిస్తే పోదు, టోటల్ ఆ పార్టీకే భ్రష్టు పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి కార్యక్రమాలకి వీళ్ళు తెగబడతారు. ఈ కార్యకర్తలు వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి. అది వాళ్ళకు కూడా కొంత తెలుసండి. ఆ పెద్దలు ఎవరో ఎమ్మెల్యేలో, మినిస్టర్లో, ఎంపీలో, నాకు ఆ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు, మంచి హోదాల్లో ఉంటారు కదా ప్రభుత్వంలో, వాళ్ళకి ఇలాంటివన్నీ కావాలి. అరే అదేదో అది చూసి 100 ఎకరాలు మనకు లాగించేసాయి, ఇది అటు తోలేసాయి, అది అటు పంపేసాయి, ఇది ఇటు పట్టుకొచ్చేసాయి, దాన్ని అక్కడికి తెచ్చేయి, మనుషులతో సహా వస్తువులు, స్థలాలు, మేడలు, కారులు, మనుషులు, ఏది కావాలంటే అది. అంటే గుత్తాధిపత్యంలాగా ఈ ప్రపంచం మొత్తం నాదే, ఈ దేశానికి ప్రభువుని నేనే అన్నట్టు విర్రవీగిపోతారండి. దానికి వీళ్ళని వినియోగించుకుంటారు. ఈ కార్యక్రమాలు వీళ్ళు తెలుసుకుంటే కూలీ చేసుకొని బతకండి, కష్టపడి ఒళ్ళొంచి పని చేసి బతకండి, మూటలు మోసుకొని బతకండి, లేదా ఏదైనా మెకానిక్గా ఏదైనా పనులు అవి నేర్చుకొని కష్టపడి కాయ కష్టం చేసి బతకండి. హాయిగా మీరు మీ ప్రాణాలు మీ గుప్పెట్లోనే ఉంటాయి, మీ కుటుంబ పరువు మర్యాదలు ఉంటాయి. కష్టపడి బతికేవాళ్ళు అని సమాజంలో మీకు ఒక మంచి పేరు ఉంటుంది, మీ జీవితానికి ఒక అర్థం ఉంటాయి. ఏమిటి ఈ కార్యకర్తలు అంటూ వెళ్ళి మీరు వెలగబెట్టేది ఇవే. చివరికి ఏంటి, ఒకరినొకడు పొడుచుకొని చావడము, ఒకవేళ
చావు రాకుండా గాయాలతో మిగిలితే జైళ్ళకి పోవడం, జైల్లో మగ్గడం. మన జైళ్ళన్నీ ఇలాంటి వాళ్ళతో నిండిపోతున్నాయండి. చెత్త ఇది. ఈ చెత్తతోటి నిండిపోతుంది. ఆ పోలీస్ శాఖకి, జైలు శాఖ వాళ్ళకి కూడా ఇదో పెద్ద తిండి దండగ ప్రోగ్రాం. వీళ్ళని మేపాలి. అవును. వీళ్ళకి ఏ పని రాదు. అక్కడ వీళ్ళకి పనులు నేర్పాలంటే అదో హెడేక్ వాళ్ళకి. చదువు సంధ్యలు ఉండవు కదా, ఏ పని చెప్తారు? కాయ కష్టం తప్ప ఏముంటుంది అక్కడ? ఎన్ని రాళ్ళన్నీ కొట్టిస్తారు వీళ్ళ చేత. రాళ్ళు కొట్టడానికి, మొక్కలు పాతడానికి, నీళ్లు పోయడానికి, ఈ చిన్న పనులు చేయడానికి వీళ్ళు లొంగుతారా? పేకలు తీయమంటే తీస్తారు, సంసారాలు నాశనం చేయమంటే చేస్తారు, ఆస్తులు దోచుకోమంటే దోచుకుంటారు, దాదాగిరి చేసి సొమ్ము సంపాదిస్తారు. అందుకని మీరందరూ ఎవరైతే ఈ టైప్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నారో, కార్యకర్తలు అందరినీ అంటలేదండి, ఈ విధమైనటువంటి కార్యకర్తలుగా సమాజంలో తిరుగుతున్న సోకాళ్ళు పెద్ద మనుషులారా, మీ జీవితాలని మీరు నాశనం చేసుకోకండి. ప్రజా జీవనంలో గందరగోళము, అశాంతి సృష్టించకండి. వాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వండి. వాళ్ళు ఏమనుకుంటారు? ఈ ప్రభుత్వమే వీళ్ళని పెంచి పోషిస్తోంది, ఆ ప్రభుత్వం పేరే కదా మీరు చెబుతారు, ఆ గవర్నమెంట్ ఆ పార్టీ పేరే చెప్తారు. అప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అబ్బా ఈ పార్టీ వాళ్ళతో చచ్చిపోతున్నాము, ప్రశాంతంగా బతకనివ్వట్లే అనుకుంటారు. చివరికి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పార్టీకి చూపిస్తారు వీళ్ళు ఓటర్లు. ఏం చూపించాలో అది చూపించి ఎవరికి ఓటేయాలో వాళ్ళకే వేసి, వాళ్ళకి కావలసిన ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రశాంత జీవనానికి ఎవరు తోడ్పడతారో అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ.